హలో ఎవ్రీవన్. కార్తీక మాసం హిందువులలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. అశ్వయుజ మాసం అమావాస్య తర్వాత మొదలయ్యే ఈ నెలలో భగవంతుణ్ణి పూజించడం వల్ల పుణ్యఫలాలు అనేక రెట్లు లభిస్తాయి. ఈ నెలను శ్రీ హరహర మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ నెలలో విష్ణువు మరియు శివుడు ఇద్దరిని పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారు. ఆయనను నమస్కరించి అడిగారు, ప్రభు, భూమిలో ఏ నెలలో చేసిన పూజ ఎక్కువ పుణ్యఫలమిస్తుంది అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు, ఓ నారద, కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం మహాపుణ్యకార్యం. ఆ ఒక్క దీపం వల్ల పాపాలు నశించి భక్తుడు నా లోకానికి చేరుతాడు. ఈ నెలలో శివ పూజ, విష్ణు పూజ, తులసి పూజ ఇవి అన్నీ సమాన ఫలితాన్ని ఇస్తుంది. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించేవాడు యమలోకానికి వెళ్ళరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.